అది మాత్రమే కాకుండా వాళ్ళ మనుషులను కూడా కొట్టాడు. దీనికి నువ్వేమంటావు భరత్? రాయుడు గారు, రోడ్లో వెళ్లే పావుని కొట్టడం ప్రకృతి ధర్మం. అదే రోడ్లో వెళ్లే కప్పను కొట్టడం చిలిపితనం. కానీ అదే రోడ్లో వెళ్లే గేదెని కొట్టడం మూర్ఖత్వం. అయ్యయ్యో, ఎందుకయ్యా అలా మాట్లాడతావు? ఏం చెప్పదలుచుకున్నావో అది చెప్పు. నేను రోడ్లో వెళ్లేటప్పుడు ఒక విష సర్పం నన్ను కరవడానికి వచ్చింది. నువ్వెందుకు దాన్ని కొట్టావు? నన్ను నేను కాపాడుకోవడానికి దాన్ని నేను కొట్టాను. ఇందులో తప్పే ఉంది రాయుడు గారు. అన్నయ్య, విషపామా చంపేశావు కదా. నువ్వు ఉండు బంగారం, పంచాయతీని చూడు. మీ తోటలోకి వెళ్తే కొట్టొచ్చు, లేదా మీ ఇంట్లోకి వచ్చినా కొట్టొచ్చు. మరి మా స్కూల్లోకి వచ్చిన పాముని కొట్టే హక్కు మీకెవరిచ్చారు? రాయుడు గారు, నేను నీళ్లపాము అనుకునే లోపలికి వెళ్ళాను. కానీ విష సర్పం నా మీదకి దూకింది. దాన్ని నేను కొట్టాను అంతే. ఏంటి రాయుడు గారు, మా అన్నయ్య కరెక్ట్ గానే కదా చేశాడు. నేనేమన్నా నీళ్ల పామునా? ఏంట్రా పంచాయతీ ఇది? పావారా సమస్య? పావు పావు అని మమ్మల్ని తప్పు పడుతున్నారా?